ఇది కేవలం వినోదం కోసం మాత్రమే, సీరియస్ గా తీసుకోవద్దు. మోహను వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని కొట్టండి. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. A few moments later. వండర్ వరల్డ్ మ్యాజిక్ రాయా రాకే నా ప్రేక్షకులు ఏదో కోరుకుంటున్నారు. అవుననే బోరు సంపెంగిని ఉందా చमेली का तेल क्या चमेली का तेल संपेंगी नून ఉందా क्या चमेली का तेल బావునానా మస్త్. చमेली का तेल మీ చెల్లికి యాటిట్యూడ్ ఎక్కువరా. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బా. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావా, బ్లడ్ లో ఉంది. ఎలా మారుతుంది? సీరియస్ గాయ్ నెంబర్ 1 బుల్షిట్ గాయ్. నువ్వు నోరు మూయరా నీ అబ్బా. ఏదైనా మామూలుగా ఉండదు. హాయ్ గాయ్స్, ఈ రోజు మా బామ్మర్ది గడి బర్త్డే. మా బామ్మర్ది గడి ఎవడంటే ఈడే. అది ఇలాగ అన్నాడు చూసారా, ఫోన్ చేయమన్నాడు తర్వాత కదా. ఫోన్ చేయండి, అడిగి విష్ చేయండి. తర్వాత దానికి మేము వస్తుంది చూడండి. ప్రసాద్ రాయ్ ఏంటి మమ్మీ ఎవడీడు? సాయిబాబాయ్ ఏంటి వాళ్ళ ఎవరిది? మోహన్ అంట. ఎవరెవరు చెప్పు, మళ్ళీ చెప్పు. హేమంత్ ఎవరు? ఆడి పేరు హేమంత్ కాదే. చెప్పు బాబాయ్, మళ్ళీ చెప్పు బాబాయ్. ఆడి పేరు కట్ట చెప్పు బాబాయ్ చాలు. పేర్లు గుర్తుండండి. రామ్ చరణ్ తమ్ముడు. చరణ్ కి ఒక అలవాటు, ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సర్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరును ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే పేరు ఇష్టం ఉండదా ఎక్కడ అర్థం అసలు అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. ఇప్పుడు మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అనుకోండి, ఓకే కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కారకేడి ఉంటుంది. కారక్ తిప్పు మేదం తిప్పు అదిగోండి. ఫ్రెండ్స్ ఉన్నారు వైజాగ్ లోని, ఉన్నారు. వాళ్ళిద్దరితో చాలా సార్లు అయితే గుడ్లకి వాటికి బయట తిరిగా. ఇప్పటికి ఆడికి ఒకరి పేరు ఒకరి పిలుస్తాడు. నేను చెప్తానా, రామ్ చరణ్ అలాగే పేర్లు మర్చిపోతుంటాడంట. ఏ సినిమా అని కాదు, జనరల్ గా రామ్ చరణ్ పేర్లు మర్చిపోతాడంట. అది యాక్ట్ చేసిన హీరోయిన్ పేర్లు కూడా మర్చిపోతాడంట. అలాగే సాయి గడు కూడా రామచంద్ర తమ్ముడు మేసం తిప్పాబాయ్. సుమేర్ తన పేరు. సరే అయిపోయింది. సార్ ఎంట్రీ, సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా. వాడు సార్ అన్నాడు. నేను అవును నీ పేరు సుమేర్ కదా, నువ్వు సమీర్ కి రెస్పాండ్ అవుతున్నావు ఏంటి? నువ్వు తప్పుగా నేను తప్పుగా గుర్తు పెట్టుకున్నా పోనీ అని. నిజంగా చేయగలరు. చెప్పు, డైలాగ్ చెప్పు. మా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. డిప్రెషన్. మరి ఏంటంటే మరి ఇవాళ మా బామ్మర్ది బర్త్డే అయిందని మేము బయటకు వచ్చాం. కాకపోతే ఆడేంటంటే ఫోన్ చూసుకుంటున్నాడు. ఇక్కడ బావాలు అందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం అని లేదు, బావల్ సయ్యా అని చెప్పి చీర జాకెట్ కట్టుకుని డాన్స్ చేద్దామని లేదు. ఇక్కడికి వచ్చి ఫోన్ చూసుకున్నాడు. చూడండి యదవని నవ్వుతున్నాడు చూడండి. వా ఏమి తేజస్సు బిడ్డ. ఏం నవ్వేవురా? ఏ పాట పెట్టారు మళ్ళీ? బాబాయ్ ఏంటి మళ్ళీ పేరు చెప్పు మా వాడిది. మా వాడి పేరు చెప్పు చాలు, వికెట్ వద్దు.
అదండి అలా ఉంటుంది మూమెంట్. వాళ్ళు అక్కడ కూర్చున్నాడు చూడండి మా బామ్మర్ది, ఆడు కూడా అది ఆడు కూడా ఫోన్ చేయమన్నాడు. తర్వాత ఆ నెంబర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను పెడతాను ఆ నెంబర్. చూడండి నేను నవ్వరా, అదిగోండి 900 అంట నెంబర్. 100 చేయండి, లేకపోతే అరే నీకు వీడియోలు వస్తారా? 100 కొట్టు. ఆ భార్గవ్ గడ నేను చెప్తాను మీకు, ఎప్పుడు మా రీల్స్లో గట్రా వస్తాను. ఇప్పుడు ఆడు సీరియస్గా ఎడిటింగ్ చేస్తున్నాడు చూడండి. ఇది భార్గవ్, అదిగోండి ఎడిటింగ్ చేసేస్తున్నాడు. వాళ్ళన్నీ బర్త్డే కదా, ఈరోజు కేక్ కట్ చేసి అది షార్ట్స్ కొట్టాడు, గన్లో పేల్చాడు. ఆ వీడియో ఇప్పుడు వెంటనే ఎడిటింగ్ చేసేస్తున్నాడు. అది కంపెనీ ఉంది అడిగి, భార్గవ్ ఎడిటింగ్ కంపెనీలో చాలా జరుగుతాయి. ఎవరికైనా కావాలని నాకు పర్సనల్ మెసేజ్ చేయండి, నా నెంబర్ కూడా పెట్టేస్తాను. అది కస్టమర్లు చాలా మంది ఉండేవారు. స్తంభం పడిపోతుందని రా, స్తంభం పడిపోతుందంట, లేపురా అట్లే రే, స్తంభం పడిపోతుందంట్రా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సారీరా, రెడీ 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 స్టార్ట్ స్టార్ట్. సారీరా మనం గట్టి చెప్పాలి. పుట్టినరోజు అని మర్చిపోయినరా, లేదంటే నీ పుట్టినరోజు గుర్తుంది ఏంటి? మెనీ మెనీ మెరీ 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 సారీరా మనం. నువ్వు దండం పెట్టరా, థ్యాంక్స్ చెప్పు బావా. థ్యాంక్స్ బావా, మెరీ మెరీ థ్యాంక్స్ రా. ఇదే మా బామ్మకి మళ్ళీ ఫోన్ చేయమంటున్నాడు, బర్త్డే బాయ్ ఈడైతే ఫోటోలు ఆల్ దిగుతున్నారు గాయ్స్. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అది ఆగితే చంపేద్దాం, సరదాగా చంపేద్దాం. వార్నింగ్ ఇచ్చిన కూడా వెళ్ళిపోతున్నాడు. చూడండి వీళ్ళిద్దరు, అన్నా అంటేనే దున్నా అంటానే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అది వద్దు, పేరు సరిగ్గా చెప్పు, నవ్వకండి చెప్పురా, సీరియస్ చెప్పురా, సీరియస్ చెప్పు. మెరీ మెరీ థ్యాంక్స్ అని చెప్పు. నవ్వుతున్నావా? ఆడే ఫోన్ మాట్లాడట్లేదు. ఇప్పుడు మేము మా సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం. బాబాయ్ మంచి ఇప్పుడు లవ్ మూడ్ లో ఉన్నాడు. అదిగో ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఈ టైం 1 గంట అప్పుడు కూడా. ఏడి రీల్ అప్లోడ్ చేయనే, రీల్ అప్లోడ్ చేయి, నువ్వు రీల్ అప్లోడ్ చేయి. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అంట. ఎంతవరకు చెల్లి? అమ్మాయా? అమ్మాయా ఫ్రెండ్ అంటే? రాజమండ్రి చెల్లి, నువ్వు తగులుకో. బాబాయ్ ఇటు పేరేడు బాబాయ్? అది నాకు ఎట్రా, అది నాకు నేను ఎడతాను. మహేషా? అలా బర్త్డే అయింది కదా, ఆడి పేరేంటి? ఆడి పేరు బర్త్డే అయినోడు పేరేంటి చెప్పు, చాలా వదిలేస్తున్నాను. వదిలేస్తాను కంపల్సరీ. ఎప్పుడు చెప్పిన తొంతండ్రే చెప్పు. కన్ఫర్మ్ గా మహేష్. బర్త్డే అయినోడు పేరు మహేష్. నేను బర్త్డే అయినోడు పేరు అడిగాను. ఇందాక కూడా చెప్పారు, ఇప్పుడు 10-15 సార్లు చెప్పారు. ఇప్పుడు చెప్పాను అది మోహన్. నేను నా పేరేంటి బాబాయ్? మోహన్. వాళ్ళ ఆడి పేరు చేతు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు ఆడి పేరు? హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు పేరు హేమంత్ కదే. హేమంత్ కదా పేరు. ఏంటి ఏం పేరు చెప్పండి మాకు. అరే బర్త్డే అయినాడు పేరు చెప్పరా. సారీ రాకేష్, ఇది వినండి. నాకు ఎవరో చెప్పలేదు నీ పుట్టినరోజు అనేసి, అందుకే నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అరే బర్త్డే బాయ్ పేరు చెప్పట్లేదురా రాకేష్. అరే బర్త్డే బాయ్ మను. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. బర్త్డే ఓకేనా మను? ఇప్పుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పామని కాదు, బర్త్డే బాయ్ బాబాయ్ ఆడెదురే చూడండి. బర్త్డే బాయ్ లారీలో ఎక్కుతున్నాడు. ఆ లారీ పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డ. కొట్టేద్దాం అన్ని. నాకు ఎవరో చెప్పలేదు. అడగదాన్ని లేచిపోవడం, ఉదయం లేస్తే చూడండి. హీరో మా తమ్ముడు హీరో. వా ఏమి తేజస్సు బిడ్డ.
హీరో 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 బర్త్డే బాయ్. వీడు ఫోటోగ్రాఫరు, వీడి బడమో లారీ కూడా వచ్చాడు, గుద్దేస్తాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు. అది గాయస్ ఏంటంటే మరి వాళ్ళ మా బామ్మర్ది బర్త్డే చేసాం కాబట్టి మరి అలాగా వీడేదో ఇప్పుడు గోకొనడం చూసారు లేదు. అదే పనికి ఏదో చేస్తున్నాడు ఫేస్ మసాజ్ చేసుకున్నాడు. ఫేస్ మసాజ్ ఫేస్ వాష్ అబ్బట్టిడేమో. ఫేస్ స్క్రబ్ అంటే ఎస్ వెళ్ళిపోవడమే. ఇలా ఫోటోలు తీస్తున్నారు. ఇక బర్త్డే బాయ్ హాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్. కొంచెం ఒప్పల బాల్ చెప్పురా. చీమలు కరిస్తాయండి అడిగి డైర్లో దూరిపోయండి చీమలు. ఇగండి బర్త్డే బాయ్ ఈడైతే లాడు మా తమ్ముడు చూడండి అక్కడ నవ్వుతండి. అందుకే ఇగండి ఈడు నువ్వు వెళ్ళి అడిగిరా బర్త్డే అవ్వదని. సారీ రాకేష్. అరే బర్త్డే బాయ్ ఫోటో తీరా, అందులో ఛార్జింగ్ లేదు. చేదా అదేట్రా సైకిల్ సైకిల్ ఇది పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ? మా బామ్మర్ది బర్త్డే అందరూ విష్ చేయండి. ఏమనుకోకురా, అదే నాకు తెలిస్తే నువ్వే చెప్పే. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. ఆడే చెప్పేసుకున్నాడు రెండు. ఏం చదవటం సార్? ఆ బండి మీద ఏంటి చదువు. BARATEROLUM ఏంటది? లారీ. ఇదేం కర్మరా దేవుడా? అదేంటి చదువు. BARATEROLUM ఏడిది? పెట్రోల్ బంకు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.